ఇప్పుడు మీరు తీసిన ప్రీవియస్ సినిమాస్ బేబీలో ఉన్నా కానీ అంబాజీపేటలో ఉన్నాయి అన్నీ ఒక జోనర్ సినిమాలో వెళ్తున్నారు. అవి మీడియం రేంజ్లో ఉంటున్నాయి, కొడుతూ హిట్ కొడుతున్నాయి బలంగా. ఇక నెక్స్ట్ స్టెప్ ఏదికి వెళ్దామని ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటది? సబ్జెక్ట్ పట్టుకొని కొడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. పెద్ద సినిమాలు చేసి ఆ భారీ బడ్జెట్లు, ఆ భారీ రెమ్యూనరేషన్లు తట్టుకోలేక అది ఒకవేళ హిట్ కొట్టినా అక్కడి వరకు తీసుకురావడానికి ఇబ్బందులు పడే దానికన్నా కంటెంట్ బేస్డ్ సినిమాలతో వెళ్తే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, మనకంటూ ఒక వాల్యూ బ్రాండ్ ఏదో ఒకటి ఉంటుంది అని ఇలాగానే జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఓ గుడ్. ఇప్పుడు చిలాసోతో డైరెక్టర్ గారు నేషనల్ అవార్డు తీసుకున్నాడు. ఈ సినిమాతో గ్యారెంటీగా నేషనల్ అవార్డు వద్దని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు రాహుల్. అవును రష్మికకి. ఎందుకంటే ఇంతవరకు ప్యాన్ ఇండియా స్టార్ అయింది కానీ అవార్డు అందుకోలేదని ఒక చిన్న ఉంది. ఈ సినిమాతో తీరుద్దని చెప్తున్నారు. మీకేమనిపించింది? నాకు 200% ఈ సినిమా కథ విన్నప్పుడే వీడు మళ్ళీ నేషనల్ అవార్డు సినిమా పట్టుకున్నాడు అని డైరెక్టర్ మీద అనిపించింది. రష్మిక ఎప్పుడైతే చేయడానికి ఒప్పుకుందో అసలు ఈ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా పోర్ట్రే చేస్తే రష్మిక గారికి నేషనల్ అవార్డు పక్కా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి ఉంది. వాళ్ళిద్దరి మీద గట్టిగా ఉంది.